మనకి రీసెంట్గా ఐసీసీ అటువైపు టెస్టులకి అదేవిధంగా టీ20కి సంబంధించి ర్యాంకింగ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో కనుక మనం ఒక్కసారి చూసామనుకోండి, ఫస్ట్ టీ20 గురించి మాట్లాడదాం. టీ20లో చూసుకుంటే మనకి మొన్నటి వరకు ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉండేవాళ్ళు? ట్రావిస్ హెడ్ ఉండేవాడు కదా, అతనికి ఏకంగా 814 పాయింట్స్ ఏమి ఉన్నాయి. సో దీంతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. కానీ మన వాళ్ళకి వెస్టిండీస్తో సిరీస్ జరిగింది కదా, ఇది 5 టీ20 సిరీస్. సో దానికి ట్రావిస్ హెడ్ దూరంగా ఉన్నాడు, ఆడలేదు. అందుకని చెప్పేసి అతని ప్లేసు సెకండ్ పడిపోయి మరి ఫస్ట్లో వచ్చేసరికి అభిషేక్ శర్మ నిలవడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే అభిషేక్ శర్మ, సెకండ్ ప్లేస్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్. అయితే మరి అభిషేక్ శర్మ దీంతో ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. అదేంటంటే మనకి టీ20 ఫార్మాట్లో ఇండియన్ టీం తరఫున అంతకుముందు మరి నెంబర్ 1 ప్లేస్ దక్కించుకున్న ప్లేయర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు, దాని తర్వాత విరాట్ కోహ్లీ ఒకడు. సో దాని తర్వాత మరి ఇండియన్ టీం తరఫున టీ20లో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన థర్డ్ ప్లేయర్గా అయితే అభిషేక్ శర్మ ఒక రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మరి టెస్ట్ క్రికెట్లో చూసుకున్నాం అనుకోండి, మనకి ఫస్ట్ ప్లేస్లో మన వాళ్ళు ఎవరు లేరు. సో 7th ప్లేస్లో చూసుకుంటే రిషబ్ పంత్, 8th ప్లేస్లో చూసుకుంటే జైస్వాల్, 9th ప్లేస్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ ఉన్నాడు అనమాట. మరి 10th ప్లేస్లో వచ్చేసరికి బెన్ డకెట్, ఎందుకంటే మనకి ఇంగ్లాండ్ సిరీస్ జరుగుతుంది కాబట్టి సో తారుమారు అవుతూ ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ సినారో చూసుకుంటే 7, 8, 9 అయితే మన వాళ్ళు ఆక్యుపై చేశారు. దాని తర్వాత ఆల్రౌండర్ కోట కనుక చూసాం అనుకోండి, నెంబర్ 1 ప్లేస్ మీ అందరూ తెలిసిందే కదా, జడేజా ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. సో దాంతో మరి ఫస్ట్ ప్లేస్ జడేజానే ఉన్నాడు. దాని తర్వాత బౌలర్స్ లిస్ట్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో బుమ్రా. సో మరి ఇదనమాట. సో మరి మనకి టాప్ 10లో మన ఇండియన్ ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే టెస్ట్లో టీ20లో సో వీళ్ళని చెప్పాలి.